నా భూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డెన్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్. విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలకు ముందడుగు పడుతోంది. జూన్ 1 నుంచి సౌత్ కోస్ట్ రైల్వే కార్యకలాపాలు ప్రారంభం కాబోతున్నాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. విశాఖలోని సిరిపురం జంక్షన్లో VMRDAకు చెందిన భవనంలో తాత్కాలిక సౌత్ కోస్ట్ రైల్వే కార్యకలాపాలు రైల్వే శాఖ నిర్వహిస్తోంది. నిన్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సీఎం చంద్రబాబు రైల్వే అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సౌత్ కోస్ట్ రైల్వే నూతన కార్యాలయం వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఏపీకి పలు కొత్త రైళ్లు, రైల్వే లైన్స్ తో పాటు అభివృద్ధి పనులు వేగంగా చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే ముడిసర్వలోలో ఏపీ ప్రభుత్వం కేటాయించిన భూమిలో సౌత్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. విశాఖ రైల్వే జోన్కి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రభుత్వాలు మారినా కూడా విశాఖ రైల్వే జోన్ విషయంలో నిర్ణయాలు తీసుకోకుండా వచ్చినటువంటిది అయితే ఉంది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖ రైల్వే జోన్ ప్రకటన ఏర్పడిన దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పనులైతే చేస్తున్నటువంటిది అయితే ఉంది. గత ప్రభుత్వ హయాంలో కూడా విశాఖ రైల్వే జోన్కి సంబంధించి ప్రకటన చేసినా కూడా భూమి కేటాయింపు విషయంలో, ఎందుకంటే ప్రధాన కార్యాలయ నిర్మాణానికి సంబంధించి భూమి కేటాయింపు విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఏ విధమైనటువంటి పనులు ముందుకు సాగలేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూమిని కేటాయించడం, అక్కడ నిర్మాణాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలన్నీ కూడా పూర్తి స్థాయిలో జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ప్రస్తుతం విశాఖ రైల్వే జోన్కి సంబంధించినటువంటి కార్యాలయం మొత్తం అంతా కూడా మనమైతే సౌత్ కోస్ట్ రైల్వే అనేది మనం చూడొచ్చు. ఇది సిరిపురం జంక్షన్లో ఉన్నటువంటి VMRDA డెక్ భవనం ఇది. ఈ డెక్ భవనంలోనే ప్రస్తుతం అయితే సౌత్ కోస్ట్ రైల్వేకి సంబంధించినటువంటి కార్యకలాపాలు అయితే జరుగుతున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడి అంటే అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి ఇద్దరూ కలిసి అధికారులు, అదేవిధంగా రైల్వే శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం అయితే నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పలు రైల్వే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సుదీర్ఘమైనటువంటి చర్చ కూడా చేసినటువంటిది అయితే ఉంది. అయితే కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్లు, కీలకంగా ఈ దక్షిణ కోస్తా రైల్వేకి సంబంధించినటువంటి విషయంలో ఇవ్వాల్సినటువంటిది అయితే ఉంది. దీనికి సంబంధించి కార్యాలయ నిర్మాణం, నూతన కార్యాలయాన్ని ఎప్పుడు ప్రారంభించాలనే దాని మీద కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఒక పక్క నుంచి అంటే విశాఖ రైల్వే జోన్ కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. ప్రభుత్వాలు అంటే 2014 తర్వాత కూడా దీని తీవ్రత అయితే ఎక్కువైనటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా విశాఖ రైల్వే జోన్ అనేది అటు రాయగఢకి మొత్తం ఆదాయం అంతా రాయగఢకి వెళ్ళిపోతుంది. ఈ మొత్తం కార్యకలాపాలన్నీ విశాఖలో జరుగుతున్నాయి. కాబట్టి ఈ పోరాటం అనేది జరుగుతూ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే 2014 తర్వాత ఇంకా అడుగులు వేగంగా పడినాయి. 2019లో అటు విశాఖ రైల్వే జోన్కి సంబంధించి ప్రభుత్వం ప్రధాన కార్యాలయ నిర్మాణానికి భూ కేటాయింపులు జరిగినా అక్కడ సరైనటువంటి పరిస్థితులు లేవు, భూమి ఎందుకు పనికిరాదు, లోతట్టు ప్రాంతాల్లో ఉందని చెప్పినటువంటి నేపథ్యంలో కూటమి 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత భూమి మార్పులు చేయడం, అనుకున్న విధంగానే భూ కేటాయింపులు చేయడం, అక్కడ త్వరితగతినైతే పనులైతే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంకా ప్రధాన కార్యాలయం నిర్మాణానికి సంబంధించి 1 నుంచి 1.5 సంవత్సరం పట్టే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం VMRDAకి సంబంధించినటువంటి డెక్ భవనంలో ఈ సౌత్ కోస్ట్ రైల్వేకి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి. అయితే పూర్తి స్థాయి ఈ సౌత్ కోస్ట్ రైల్వే కార్యకలాపాలన్నీ కూడా ఈ సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి చేయడానికి రైల్వే శాఖ మంత్రి ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎక్కడ ముఖ్యంగా ఇబ్బందులు లేకుండా అన్ని పనులు త్వరితగతిన చేసుకుంటూ వెళ్ళాలి. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ఒక్కటే కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నటువంటి నేపథ్యంలో
ప్రస్తుతం సౌత్ కోస్ట్ రైల్వేకి సంబంధించినటువంటి కార్యాలయం ఈ డెక్ భవనంలో ఉంది. దీనిలోనే కార్యకలాపాలన్నీ జరుగుతున్నటువంటిది అయితే ఉంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పూర్తిగా అటు సీఎం చంద్రబాబుతోనూ ఇతర రైల్వే శాఖ అధికారులతో కూడా చర్చించిన అనంతరం జూన్ 1వ తేదీ నుంచి కూడా పూర్తి స్థాయి కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే జరుగుతాయి. తర్వాత నూతన కార్యాలయానికి సంబంధించి నిర్మాణం పూర్తయినటువంటి అక్కడికి షిఫ్ట్ చేస్తాం. దీనికి సంబంధించి రైల్వే అభివృద్ధి పనులు కానీ, కొత్త రైల్వే లైన్లు కానీ, కొత్త రైళ్లు కానీ, ఇతర పనులకు సంబంధించి అన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నటువంటిది అయితే ఉంది. అయితే ఇప్పటికే ఇటు సౌత్ కోస్ట్ రైల్వేకి సంబంధించి వడివడిగా అడుగులు పడుతున్నటువంటి నేపథ్యంలో దీనికి తోడు మెట్రో రైలుకి సంబంధించి కూడా ప్రపోజల్స్ అయితే వెళ్ళినటువంటిది అయితే ఉంది. ఆ ప్రపోజల్స్ కూడా కార్యరూపం దాలిస్తే ఖచ్చితంగా అటు సౌత్ కోస్ట్ రైల్వే, అదేవిధంగా ఇటు మెట్రో, ముఖ్యంగా చూస్తే భోగాపురం ఎయిర్పోర్టు, అదేవిధంగా ఇటు గూగుల్, ఇలా అన్నింటినీ ఒకే చోట కేంద్రీకృతమై ఉంటాయి కాబట్టి వైజాగ్ ప్రపంచ పటంలో మరొక స్థాయికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి తాత్సారం జరగకుండా త్వరితగతిన నూతన రైల్వే కార్యాలయానికి సంబంధించినటువంటి పనులన్నీ చేయాలి, వెంటనే పూర్తి చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సూచించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లకు సంబంధించిన విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలకు ముందడుగు పడిందనే చెప్పాలి. నిన్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష అయితే నిర్వహించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఏపీకి పలు సూచనలు కూడా చేశారు. మొత్తంగా ఎన్నో ఏళ్ల ఉత్తరాంధ్ర ప్రజల కళ సాకారమైందన్నారు ఎంపీ పల్లా శ్రీనివాస్. జూన్ 1న రైల్వే జోన్పై గెజిట్ ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. పరిధిలో ఆల్మోస్ట్ మన కోస్టల్ ఆంధ్ర అంతా కూడా వస్తుంది. కోస్టల్ ఆంధ్ర ఉన్నటువంటి అన్ని పోర్ట్స్ కూడా దాని కిందకే వస్తున్నాయి. కోచింగ్ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. ఇలాగా మనకి ప్రత్యేకంగా మనకి జోన్ ఉండబోతుంది. సౌత్ కోస్ట్ జోన్గా కూడా నామకరణం చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయండి. నేను ఈరోజు ఎప్పటి నుంచో ప్రజలకు అన్నటువంటి కళలు మనకి జోన్ కావాలి. ఎందుకంటే గతంలో భువనేశ్వర్ వెళ్తే ఇక్కడ ఎగ్జామ్ రాసే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉండేది, దాడులు జరిగేవని ఒక భయం ఉండేది. అలాంటి భయాలన్నీ కూడా ఇక ఉండవు. పిల్లలు ధైర్యంగా రాయొచ్చు. అలాగే విశాఖపట్నం కేంద్రంగా, గతంలో కూడా విశాఖపట్నంగా కేంద్రంగా ఉంటుందా అని ఒక భయం ఉండేది. కానీ విశాఖపట్నం కేంద్రంగానే మన జోన్ రావడం కూడా చాలా ఇది ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా సాధించుకునే విధంగా మనం భావించవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం. దీనికోసం పోరాటం చేసినటువంటి వారు అందరినీ కూడా మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మేము ఎంపీ గారికి, మా ముఖ్యమంత్రి గారికి, ప్రత్యేకంగా మన లోకేష్ గారికి